నేను పెట్టిన వీడియోస్‌ని మొత్తం చూస్తున్నారో లేదో తెలీదు కానీ, ఎంత సమయం నా వీడియోస్ మీద కేటాయిస్తారు. ఇన్ని క్వెషన్స్ అడుగుతున్నారు. అసలు దాంట్లో వర్కౌట్ అయ్యే క్వెషన్స్ ఒక్కటి కూడా లేవు. అన్నీ యూజ్‌లెస్ క్వెషన్సే అడుగుతున్నారు. కొంతమంది ఏఐ అంటారు. అరే! నేను ఏఐని కాదురా బాబు. నేనొక మనిషినే. నేను టాటా సర్వీస్ వల్ల ఇబ్బందైన మనిషినే. సీరియస్‌లీ టెల్లింగ్. అండ్ ఇంకోటి నాకు వ్యూస్ కోసం, సబ్స్క్రిప్షన్ కోసం నేనెప్పుడూ ప్రయత్నించలేదురా. ఒకరు 500ని 1000 చేసాడంటారు. కొంతమంది ఎక్కువ వ్యూస్ ఎళ్ళాయి అంటారు. నాకసలు అలాంటి ఆలోచనే లేదురా బాబు. మనందరి కోసమే నేను ఫైట్ చేస్తున్నానురా స్వామి. మీకది ఎందుకు అర్థం కావట్లేదు? సర్వీస్ మంచిగా ప్రొవైడ్ చేయాలనే నేను ఫైట్ చేస్తున్నాను. అదే ఒక హీరో చెప్తే, హీరోయిన్ చెప్తే మాత్రం వింటారే. ఒక కామన్ మనిషిగా వాడు పడిన బాధ చెప్తే మాత్రం వినరా? అసలు ఏం లాజిక్‌రా ఇది? ఎవడన్నా మంచి చెప్తే, మంచి చేయడానికి ప్రయత్నిస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేయండిరా బాబు. సపోర్ట్ చేసే నేచర్ లేనప్పుడు మీ ఇంట్లో వాళ్ళకి కూడా మీరు సపోర్ట్ చేయలేరు. పిచ్చి పిచ్చి కామెంట్స్ అన్నీ పెడతారేంట్రా బాబు! ఈ కామెంట్స్ వల్ల ఏదైనా యూజ్ ఉండాలిరా. నాకైనా యూజ్ ఉండాలి. మీకైనా యూజ్ ఉండాలి. మెంటల్ క్వెషన్స్ అన్నీ అడుగుతారేంటి? అయన్నీ వేస్ట్ అసలు. నిజంగా నేను సఫర్ అయ్యానురా బాబు! కావాలంటే మీరైనా గూగుల్‌లో వెతుక్కొని 'శివశంకర్ టాటా మోటార్స్ నెల్లూరు' ఆళ్ళకి కాల్ చేసి ఒకసారి అడగండి. కట్టా ఉదయ్ కుమార్ అనే వ్యక్తి మీ దగ్గరికొచ్చాడా? మీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేసాడా? ఇలా మీ గురించి వీడియోస్ పెడుతున్నాడు. నాకు పెట్టే కామెంట్స్ ఏందో డైరెక్ట్‌గా ఆళ్ళు కాల్ చేసి ఆళ్ళకే ఇన్ఫార్మ్ చేయొచ్చు కదా! అసలు ఎంత బకవాసుకున్నారంటే, ఏ జనరేషన్ కిడ్స్‌రా బాబు! డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ రా బాబు! ప్రపంచాన్ని ముందుకు చాలా ఫాస్ట్‌గా తీసుకెళ్తది. ఈ సమస్య నాదే కాదు మనందరిది. అది మీకెందుకు అర్థం కావట్లేదు? మరో కొంతమంది అడుగుతున్నారు, "నీ డీజిల్ బండి నువ్వు 100లో ఎళ్ళినా, 80లో ఎళ్ళినా బ్యాటరీ ఒకసారి షట్ డౌన్ అయిపోతే ఆటోమేటిక్‌గా స్పీడ్ తగ్గిపోతది. ఎనకాలోళ్ళకి ముందే తెలిసిపోతదంట." ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు? నా ప్లేస్‌లో ఉండి చెప్పండ్రా. సరేరా కర్మ ఈజ్ దేర్ రైట్. సో, ఇప్పుడు ఎవరైతే పిచ్చి పిచ్చి కామెంట్స్ చేస్తున్నారో, నా సినారియో మీ లైఫ్‌లో మీ పేరెంట్స్‌కి గానీ, మీకు గానీ జరిగితే అప్పుడు మీ బ్రెయిన్ ఎంత షార్ప్‌గా రియాక్ట్ అయితది. దాని తర్వాత సేమ్ నా సినారియో కాకుండా మీకు చాలా డిఫరెంట్‌గా హీరో లెవెల్‌లో ఏమైనా చేస్తారేమో చూస్తాను. అసలు ఎలా మాట్లాడుతున్నారురా బాబు! టాటా సర్వీస్ వాళ్ళకన్నా దారుణంగా ఉన్నారురా బాబు చూసేవాళ్ళు. మొత్తం వీడియోని చూడడానికి ట్రై చేయండి. పెయిన్ అర్థం చేసుకోండి. ఆ పెయిన్ అందరికి షేర్ చేయడానికి ట్రై చేయండి. సర్వీస్ మంచిగా ప్రొవైడ్ అవ్వాలనేది నా కోరిక. ఒకడెవడో చెప్తాడు టాటా మోటార్స్ కాడ నుంచి నాకు మనీ వచ్చేస్తే నేను మారిపోతానంట. మనీ ఇచ్చే పనైతే ఈ పాటికి నాకు కాల్ చేసి నా వీడియోస్ అంతా పోతున్నాయి కదా మంచిగానే మీరు చెప్పినట్టు. హ్యాపీగా నాకు కాల్ చేసి అమౌంట్ ఇచ్చుకోవచ్చు కదా! ఆళ్ళెందుకు వాళ్ళు చేయట్లేదు? ఆలోచించండిరా బాబు! ఇంకా ఎక్కడున్నారు? అయినా కొంతమంది హార్ట్‌ఫుల్‌గా నా వీడియోస్ చూసి, లైక్ చేసి, నాకు సపోర్ట్ చేసి అండ్ కామెంట్స్ రూపంలో తెలియజేస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక అర్థం చేసుకోండి. అన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఈ వీడియో అందరికి షేర్ చేయండి. అందరికి తెలియాలండి. నాలాగా ఇంకో కుటుంబం బాధపడాల్సిన స్థితిలోకి రావాలని అసలు నేను అనుకోవడం లేదు. అందరం మంచిగా ఉండాలండి. అందులో మనం కూడా ఉండాలి. అందరం మంచి కోరుకున్నాం అందరం. చాలు. అసలు నా లైఫ్ అలా సడన్‌గా అలా అయిపోతదని ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు. అలా టెంపరరీ సర్వీస్ అనేది నాకు ప్రొవైడ్ చేయకుండా ఉండుంటే నా లైఫ్ చాలా బాగుండేది. ఇలా ఊరికే మెంటల్‌గా డిస్టర్బ్ అయ్యి ఆలోచించడం. ఆహ్, ఎవరంటే వాళ్ళు కాల్ చేసి మళ్ళీ అడుగుతున్నారు. "ఏమైందిరా టాటా వస్తే ఏమైతుంది నీకు టాటాస్‌తో" అని. అందరికి ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చుకోవడం. నా వర్క్ నేను చేయలేకపోవడం. ఇయన్నిటికి కారణం శివశంకర్ టాటా మోటార్సే అండి. 100 మందిలో ఇద్దరే సర్వీస్ చేస్తే సరిపోదండి. ఆ ఇద్దరే సర్వీస్ చేశారంటే వాళ్ళకి రిలేటివ్స్ అయ్యుంటారేమో మేబీ. మిగతా వాళ్ళు ఏం చేశారండి? అసలు నేను ఏం చేశానండి టాటా సర్వీస్ వాళ్ళకి? నాకు అర్థం కావట్లేదు ఇప్పటికి కూడా. నేను ఎంతలా ఆలోచిస్తున్నానో తెలుసా? ఇప్పటికి నేను ఏం చేశాను వాళ్ళని? మంచిగానే వాళ్ళు చెప్పినట్టు గంగిరెద్దులాగా తల ఊపాను.
వాళ్ళు చెప్పినంత అమౌంట్ పే చేశాను. ఇంకేం కావాలండి వాళ్ళకి? ఒక్క క్వెషన్ కూడా చేయలేదు. నా కామెంట్స్‌లో అడిగినట్టు వాళ్ళు వాళ్ళు వాళ్ళని అసలు నేనెప్పుడు ట్రీట్ చేయలేదు అలాగా. అలాంటప్పుడు నాకెందుకు ఇలా చేశారో ఇప్పటికి నాకు అర్థం కావడం లేదు. సో, మంచితనం ఈ రోజుల్లో పనికిరాదండి. మీరు కూడా చేంజ్ అయిపోండి. మంచితనం ఎప్పటికీ పనికిరాదు. చివరిగా ఒక్క మాట చెప్తానండి. ఎంతటి చెడ్డవాడికైనా సరే, ఎంతటి చెడ్డవాడికైనా సరే మంచివాడి సాయం కావాల్సిందే. లైఫ్ లాంగ్ ఈ లైన్ ఎప్పటికీ మారదు. ఎంతటి చెడ్డవాడికైనా సరే మంచివాడి సాయం కావాల్సిందే. విలన్స్‌ని కూడా అబ్జర్వ్ చేసుకోండి సినిమాస్‌లో. వాడెంత చెడ్డోడైనా సరే ఆడికన్నా కొంచెం బెటర్‌గా మంచోడు ఉంటేనే ఆడిని నమ్మగలడు. అదే ఆడికన్నా ఎదవ, ఆడికన్నా బ్రిలియంట్‌ని అసలు నమ్మడు. ఎంతటి చెడ్డవాడికైనా సరే మంచివాడి సాయం కావాల్సిందే. కస్టమర్ అనేవాడు లేకపోతే ఎంత పెద్ద వ్యవస్థ అయినా సరే పడిపోతుంది. దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ టాటా మోటార్స్‌తో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈవీ వెహికల్స్ అంట. ఉన్న వాటికే సర్వీస్ సరిగ్గా లేదు. ఇంక ఈవీ వెహికల్స్‌కి ఏం చేస్తారో ఏమో నాకైతే తెలియడం లేదు. చాలా అంటే చాలా కేర్‌ఫుల్‌గా జాగ్రత్తగా ఉండండి. లైఫ్ అనేది ఒక్కటే. రెండోది ఉండదు. వెహికల్ అనేది కూడా ఒక్కటే. ఎన్ నంబర్ ఆఫ్ వెహికల్స్ నీ లైఫ్‌లోకి రావు నిన్ను కాపాడడానికి. గుర్తుపెట్టుకో. బాయ్.